నా పేరు అనిల్, ఏపీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఏపీఎస్ విద్యార్థి సంఘాన్ని నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో పోతూ ఉంది. మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో కనీసం విద్యారంగానికి కొడాలి కమిషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయించాలి, కానీ 6.7 కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వంలో పోయే పరిస్థితి ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 8,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. దాంతోపాటు అనేక హాస్టళ్లలో అనేక సమస్యలతో మొత్తం శిథిలావస్థలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్, కళాశాల భవనాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టళ్లలో బేస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలలో అనేక పాఠశాలల్లో ఈరోజు టీచర్ అని ఇప్పటికీ కేటాయించకపోవడం, వాళ్ళకి సిలబస్ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్కి ధీటుగా పోటీ పడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసే రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి ఇలా చాలామంది విద్యార్థి సంఘ నాయకులు ఏఐపిఎస్యులో చేరడం జరిగింది. వారందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విప్లవాభినందనలు తెలియజేస్తాము, స్వాగతం పలుకుతాము. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన రేపు పొద్దున రానున్నటువంటి రోజుల్లో వీరందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము వీరందరికీ పిలుపునిస్తాము. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యారంగం పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ పెండింగ్లో పెట్టి ఇలా చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున మరి బ్రాంచ్లు ఓపెన్ చేసి అనుమతులు లేకుండా కూడా విచ్చలవిడిగా ఫీజులు నిర్ణయిస్తూ ఇలా బుక్కులు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, మొత్తంగా వాళ్ళు నిర్ణయించి ఇలా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిపైన ప్రశ్నిస్తున్నటువంటి విద్యాసంఘ నాయకులపైన, కార్యక్రమాలు చేస్తున్నటువంటి విద్యాసంఘ నాయకులపైన అక్రమమైనటువంటి కేసులు పెట్టి ఇలా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా మీ పైన మా ఉద్యమాలు తగ్గాయని చెప్పేసి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. అదేవిధంగా దీనిపైన కూడా వెంటనే ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పేసి మేము భావిస్తాము. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు లేకుండా చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచిస్తూనే, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు ఏ రకంగా తీసుకోవాలో ఒక ఫీజు నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇంత మేరకు ఫీజులు తీసుకోవాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి, అదేవిధంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మరి ప్రత్యక్షమైనటువంటి దాడులు కూడా చేస్తామని చెప్పి కూడా దేనికి కూడా వెనకాడబోమని చెప్పి కూడా ఏఐపిఎస్గా డిమాండ్ చేస్తాము.